ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నేటి సీఎం గారు 2011 మార్చి 12వ తేదీన కాంగ్రెస్ పార్టీ నుంచి విభేదించి వారి పరిపాలన నచ్చకనో వారి సిద్ధాంతాలు నచ్చకనో ఆంధ్రప్రదేశ్ ప్రజలను బాగు చేయాలనే ఉద్దేశంతో 2011 మార్చి 12న వైఎస్ఆర్సీపీ అనే పార్టీని స్థాపించి ప్రజలలో మమేకమై 3645 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను తెలుసుకొని 2019లో అధికారంలోనికి వచ్చి ముఖ్యమంత్రి వర్యులుగా స్థానాన్ని అధిష్ఠించిన నాటి నుంచి పాదయాత్రలో ప్రజల కష్టాలు ఏవైతే తెలుసుకున్నాడో ఆ కష్టాలన్నింటినీ నెరవేరుస్తూ ఆయన ప్రకటించినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి పథకాలన్నింటినీ 99% నెరవేర్చి ప్రజల మన్ననలు పొంది భారతదేశ చరిత్రలోనే ఏకైక ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నటువంటి మన పార్టీ నాయకుడు ఈరోజు 2024లో మళ్ళీ ఎలక్షన్స్ లో బస్సు యాత్ర ప్రారంభించి 14 రోజులుగా ప్రజల మధ్య ఉండి ప్రజలకు చేసినటువంటి మేలును తెలియజేస్తూ ఇంకా ఏమన్నా మీకు కష్టాలు ఉన్నాయా ఆ కష్టాలన్నింటినీ కూడా నేను నెరవేరుస్తానని ప్రజల మధ్య తిరుగుతున్నటువంటి ఈ సందర్భంలో 14వ రోజు రాత్రి 8 గంటల సమయంలో ఆయన మీద దాడి చేయడం చాలా అమానుషం. ఎందుకంటే మంచి చేసే వ్యక్తుల మీద ఇలాంటి రాళ్ల దాడి చేసి రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ప్రతిపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయి. కాకపోతే అది మంచి పద్ధతి కాదు. ఇంకా ముందుకు పోయి మంచి పథకాలు చెప్పి ఈ పథకాల మీద ప్రజలకు అమల్లోకి తీసుకురావాల్సి చెప్పాల్సిన ప్రతిపక్ష నాయకులు ఈరోజు రాళ్ల దాడి చేసి మా నాయకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులని గాయపరచడం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటివి ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకొని ఒక పార్టీని స్థాపించి ఆంధ్ర రాష్ట్రంలో 175 స్థానాలకు గాను 151 ఎమ్మెల్యేలను గెలుచుకొని అఖండమైన మెజార్టీతో 2019లో అధికారంలోనికి వచ్చాడు. ఈసారి కూడా 175 అని 175 స్థానాలలో అత్యధిక మెజార్టీతో గెలుపొంది మళ్ళీ రెండవసారి అధికారంలోనికి వచ్చి ఇలాంటి కుట్రలు పన్నుతున్నటువంటి నాయకులందరినీ ఏరి పారేస్తామని మరొకసారి ప్రతిపక్ష నాయకులందరికీ చంద్రబాబు నాయుడు ముఖ్యంగా తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఇలాంటి చర్యలను మానుకోవాలి. ప్రజలకు మేలు చేసి అధికారంలోనికి రావాలి. కానీ మంచి చేస్తున్నటువంటి నాయకునికి రాళ్ల దాడి చేసి అతని మనోభావాలు దెబ్బతీయాలని చూడడం చాలా మూర్ఖత్వం. మళ్ళీ మరొకసారి ముఖ్యమంత్రిని చేసుకుని అఖండమైన మెజార్టీతో 175 స్థానాలు గెలుపొందామని ఈ ముఖంగా మేము పులివెందుల వాసులుగా తెలియజేస్తున్నాం. జై జగన్!